థ్యాంక్ యూ రాంబాబు గారు. నెక్స్ట్ విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం, డైలాగ్ రైటర్ తెలుగులో. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇలాంటి మంచి సినిమాలు రాయడానికి అవకాశం ఇచ్చిన శివ మల్లెల గారికి, తమిళ ప్రొడ్యూసర్ సతీష్ గారికి, బాబిరెడ్డి గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి ఇంత గొప్ప సినిమా తీసి దానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ మీరు చూసుంటారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఒక మళ్ళీ ఈ సమ్మర్లో మన కాలేజ్కి స్కూల్కి వెళ్ళొచ్చు ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. తమిళ్ ఆల్రెడీ ప్రూవ్డ్, ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో ఇంకా కొత్తగా సినిమా గురించి చెప్పడానికి లేదు. జనరల్ ఏంటంటే మన సొసైటీలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, రిచ్ అండ్ పూర్ అని ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనమే చిన్న డిఫరెన్స్ చూపిస్తాం. అంటే అక్కడ చదువుకున్న పిల్లలకే కాదు, పేరెంట్స్ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివితేనే మంచి స్కూల్, ఈ స్కూల్ మంచిది కాదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు గొప్ప గొప్ప వాళ్ళు సాధించిన వాళ్ళందరూ తీసుకుంటే ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాదు, అందరు గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళే. అలాంటి ఒక పేరెంట్ ఉన్న ఫీలింగ్ ఉన్న ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాడు ఎదుర్కొన్న ప్రశ్నలు ఏంటి, తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేశారనే కదా. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా, మీకు క్లాసులు వీగకుండా బ్యూటిఫుల్గా అక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి ఒక స్కూల్కి కాలేజ్కి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ మనకి కలిగించారండి. బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. May 10th రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మలయాళ గారు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. అండ్ హీరో హమరేష్ అండ్ ప్రార్థన వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. అందరూ May 10th సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన పెద్దలు, డైరెక్టర్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జర్నలిస్ట్